తెలంగాణలో అంటే కొండా సురేఖ కేసు ఇప్పటికే అంటే కొండా సురేఖ అన్న మాటలు ఇప్పటికైతే చూసాం మనం. అది క్షమాపణ చెప్పినట్టే చెప్పి వెనక్కి తీసుకున్నట్లే తీసుకొని మళ్ళీ కూడా అగ్గి రాసేసింది అనే విషయం తెలిసిన విషయమే. ఆమె మాట్లాడిన మాటల్లో ఆమె నాగార్జున మరి కేటీఆర్తో రాజకీయంగా శత్రుత్వం ఉంటే కేటీఆర్తో ఫైట్ చేయాలి, కానీ అనవసరంగా నాగార్జున ఫ్యామిలీని వీధుల్లోకి లాగి వాళ్ళ పరువుని బజార్కి ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు హీరోయిన్ సమంతను కూడా పర్సనల్గా వాళ్ళు డైవర్స్ తీసుకుంటే మరి ఈమెకి వచ్చిన నొప్పి ఏంటో తెలియదు, కానీ ఈమెకి చెప్పే డైవర్స్ తీసుకోవాలంట. మరి ఎందుకు డైవర్స్ తీసుకున్నారో చెప్పాలంటే మరి ఇప్పుడు రోజు కోట్లాది మంది దేశంలో కోట్లాది మంది విడాకులు తీసుకున్నారు, వాళ్ళంతా ఈమెకు చెప్పే మరి విడాకులు తీసుకోవాలో తెలియదు. మరి నాకు చెప్పలేదు, మరి చెప్పండి మీరు అన్నట్టు ఏదో పెద్ద మీడియా ముందు వచ్చి మాట్లాడిన విషయం కూడా చూసాము. దానిపైన నాగార్జున గారు ఆమె మీద 100 కోట్ల పరువు నష్ట దావా వేసిన విషయం తెలిసిందే. ఈరోజు కోర్టులో కూడా నాగార్జున గారు తప్పకుండా వచ్చి ఇవ్వాల్సిందే స్టేట్మెంట్ అనేసరికి రేపటికి వాయిదా పడింది తెలంగాణ హైకోర్టులో. సో రేపు నాగార్జున గారు డైరెక్ట్గా వెళ్ళి కోర్టులో హాజరు కావచ్చు. సో ఈ విషయం పైన తెలంగాణ ఇదైతే వాళ్ళు ఇప్పుడు నాగార్జున ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళారో ఇప్పుడు మేము కూడా ఉన్నాం మీతో పాటు అన్నట్టు కొండా సురేఖ కూడా కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి ఆమె తరపు లాయర్ కూడా కోర్టులో కేసేశారు. నాగార్జునతో పాటు నాగార్జునకి ఎవరైతే ఇండస్ట్రీలో కొండా సురేఖని తిడుతూ సపోర్ట్ చేశారో నాగార్జునకి ఎవరెవరైతే ఇండస్ట్రీ నుంచి ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరిపైన మేము కేసులు వేస్తామంటూ కూడా ఇప్పుడు కొండా సురేఖ లాయర్ బెదిరిస్తున్నాడు అనమాట. ఆయన మరీ ఘోరంగా మాట్లాడుతున్నారు. అంటే వదిలేయాలంటే ఇక్కడితో మీరు వదిలేయాలి, ఇంకా మేము వదిలేస్తామంటే ఆమె క్షమాపణ చెప్తే నాగార్జున గారు వదిలేసేవారేమో. ఆమె అయితే సమంతకు కూడా క్షమాపణ ఏం చెప్పలేదు, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పింది. కానీ మరి నాగార్జున కుటుంబానికి కూడా క్షమాపణ చెప్పింటే ఇది సమసిపోయేది. కానీ ఒక్కరికి చెప్పి మిగతా వాళ్ళకి చెప్పకపోతే ఎవరికైనా అది కూడా వాళ్ళ కుటుంబాన్ని పరువు బజారుకి ఇచ్చిన తర్వాత క్షమాపణలు చెప్పింటే ఏమొస్తుంది అంత. మరి కేటీఆర్ రాజకీయంగా ఉంటే రాజకీయంగా కొట్లాడాలి, రాజకీయాలతో సంబంధం లేని నాగార్జున ఫ్యామిలీని చూసాము చాలా రోజుల నుంచి. తెలంగాణలో నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ మీద ఎలా పగబట్టాదో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఆయన లాయరు కొండా సురేఖ లాయరు ఏం మాట్లాడుతున్నారో ఇంటెన్షనల్లీ అంటే బీసీ మంత్రి అంటే ఓర్వలేని తరంగా అహంకారపూరితంగా వ్యాఖ్యలు అంటే ఆమె వచ్చి చెప్పింది స్టేట్మెంట్ వచ్చింది. ఎందుకంటే నేను పేరు తీయడం వల్ల ఒకరి పేరు తీయడం వల్ల కొంచెం మనసు నొచ్చుకుంటే నేను ఆ మాటలు విత్డ్రా చేసుకుంటానని చెప్పారు. అక్కడికి కేసు సమస్య పరిష్కారం అయిపోయింది. ఇంటెన్షనల్లీ దీన్ని డీవేట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి వీళ్ళు అంటే కేటీఆర్ అనే వ్యక్తి నాగార్జున ద్వారా దీన్ని కేసులు వేస్తారని మేము భావిస్తున్నాం. సో దీనికి సంబంధించి మేము కూడా నాగార్జున గారి పైన అండ్ దానికి సంబంధించి బ్యాక్ అండ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా మేము కేసు లీగల్ సెల్ తరఫున మేము కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రేపు నాగార్జున అటెండ్ అవుతారా ఇంకెవరు అటెండ్ అవుతారా మాకు సంబంధం లేదు. ఎందుకంటే అటెండ్ అయినా కానీ రేపు ఏవైతే పర్యవసనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా ఎందుకంటే ఆనరేబుల్ ఒక మినిస్టర్ గారి పైన ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకు చేయకుంటూ అంటే అయిపోయింది. వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసిర్రు, ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు. ఇదే అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు అంటే ఆమె అన్న మాటలు అవన్నీ పక్కకు దొబ్బేసి క్యాస్ట్ తీసుకొస్తున్నారనమాట. కులాన్ని తీసుకొచ్చి ఒక బీసీ మహిళ కాబట్టి అంటే బీసీ మహిళ అయితే ఒక బీసీ మహిళ అది మినిస్టర్ అంటే ఎంత నోటున అది ఎంత ఎలా అంటే నోటికి అదుపు లేకుండా మాట్లాడచ్చు అనేది కూడా మరి దానికి కూడా వాళ్ళ లాయర్ సమాధానం చెప్తే బాగుంటుంది. బీసీ మహిళ అయినా ఓసీ మహిళ అయినా ఎస్సీ మహిళ అయినా ఎస్టీ మహిళ అయినా ఎవరైనా ఏ మినిస్టర్ అయినా మాట్లాడేటప్పుడు నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నువ్వు రాజకీయంగా అన్నప్పుడు రాజకీయంగానే మాట్లాడాలి, కానీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఇష్టం వచ్చినట్లు ఫ్యామిలీని బయటికి లాగితే ఇప్పుడు ఇద్దరు కోర్టులు నువ్వు కోర్టులో కేసు వేసుకున్నా ఆమె నాగార్జున గారు కోర్టులో కేసేసారు, మీరు పోరాడుకోండి ఇప్పుడు కోర్టులో కేసులు, అంతేగాని లేకుంటే ఆమె క్షమాపణ చెప్పింటే ఇదంతా సర్దుమణిగేది. ఆమె క్షమాపణ చెప్పే పరిస్థితిలో లేదు. నాగార్జున గారు వాళ్ళ పరువు పోయిందని వాళ్ళకు బాధ ఉంటుంది కదా. ఎన్నో దశాబ్దాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న కుటుంబ పరువు ఇప్పుడు ఇలా బజార్కి ఇస్తే ఎవరికైనా బాధ అనేది ఉంటుంది. సో మరి చూడాలి, రేపు నాగార్జున గారు స్టేట్మెంట్ ఇస్తారు. తర్వాత ఈ కేసు మరి ఏమవుతుందో ఏమో రాబోయే రోజుల్లో.